తాజా అంశాన్ని చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలంటూ వైద్య విద్యార్థులు చేపట్టిన సమ్మె తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అడిగి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, జూడాల సమ్మె వివరణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాకేష్, నిన్న అర్ధరాత్రి వరకు కూడా అటు వైద్యారోగ్య శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, డిఎంఈ తోటి జూడాలు చర్చలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 2 గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ జూడాలు ప్రకటించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూస్తే గత 2 రోజులుగా వీళ్ళు సమ్మె చేపట్టారు. తొలి రోజు సమ్మె చేపట్టినప్పుడే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ జూడాలతో చర్చలు నిర్వహించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కొంతవరకు సుముఖంగా ఉన్నామని తెలియజేసినప్పటికీ కూడా మొత్తం ఏవైతే 8 డిమాండ్లు ఉన్నాయో అందులో కొన్నిటికి మాత్రమే సర్కారు సన్నద్ధంగా ఉందన్న నేపథ్యంతో జూడాలు సమ్మెని కొనసాగించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తిరిగి డిఎంఈ అండ్ ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించిన తర్వాత అర్ధరాత్రి దాదాపు 2 గంటలకి సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఎందుకంటే అటు గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రులకు సంబంధించిన జూడాల వసతి భవనాల కోసం ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది సర్కారు. మరోవైపు ఏదైతే కాకతీయ యూనివర్సిటీ ఉందో దాంట్లో రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ 2 హామీలకు సంబంధించి జీవోలు ఈ రోజు విడుదల అవ్వాలని చెప్పేసి జూడాలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జీవోలు విడుదలైతే గనక తాము సమ్మెను పూర్తిగా విరమిస్తామని చెప్పేసి, లేని పక్షంలో రేపటి నుంచి తిరిగి సమ్మెను కొనసాగిస్తామని జూడాలు ప్రకటించారు. అయితే ఇక్కడ ఉస్మానియా నుంచి కొద్ది క్షణాల క్రితం మరో ప్రెస్ రిలీజ్ సైతం వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి కొత్త భవంతి కావాలని వారు ప్రధాన డిమాండ్ గా ఉస్మానియా జూడాలు సమ్మె చేపడుతున్నారు. దానికి సంబంధించి ఎలాంటి హామీ రాని నేపథ్యంలో వారు 3వ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి కొద్ది క్షణాల క్రితమే ఉస్మానియా జూడా ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో టీచింగ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి జూడాలను ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి చర్చలకు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం చూసినట్లయితే తాత్కాలికంగా ఇటు గాంధీ ఆసుపత్రికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సైతం జూడాలు సమ్మెను తాత్కాలికంగా 1 రోజు నిలిపివేయగా ఉస్మానియా ఆసుపత్రిలో అయితే సమ్మె కొనసాగనుంది. రాకేష్, ధన్యవాదాలు రమ్య.